తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. యువకుడిపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలి. నెల్లూరు జిల్లా తెల్లగుంట గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నెపముతో నరేష్ అనే యువకుడిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ డిమాండ్ చేశారు. మంగళవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ గోపికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ యువకుడితో పాటు దళిత పల్లెపై కూడా విచక్షణారహితంగా దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో ఎక్కడా చూసిన దళితులపై, దళిత పల్లెలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్, ఇబ్రహీం, మున్నా, శ్రీనివాస్, విల్సన్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. తలగుంట మాలపల్లి దాడిని, నెల్లూరు జిల్లా తలగుంట మాలపల్లిపై దాడిని, నెల్లూరు దాడిని ఖండించండి. మాలపల్లిపై దాడిని, నెల్లూరు జిల్లా తలగుంట మాలపల్లి దాడిని, మాలపల్లి దాడి. మిత్రులందరికీ జైభీ మిత్రులారా, ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న ఈ కుల విషయాన్ని హెచ్చించుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏ రాష్ట్రం చూసినా మన భారతదేశంలో భారతీయ దళిత సోదరులకి మీద చాలా మంది అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు. మిత్రులారా, ఇది చాలా దారుణం. ఏ రాష్ట్రంలో చూసినా అటు నార్త్లో ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, అటు బీహార్ కానీ, ఏ రాష్ట్రం చూసినా దళిత సోదరుల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు. మిత్రులారా, అప్పుడు సౌత్ అయిపోయింది, ఇప్పుడు నార్త్లోకి వచ్చి మన నెల్లూరు జిల్లా తెల్లగుంట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన మన దళిత మాలపల్లిపై దాడి చేసి అతి ఘాతంగా కొట్టడం ఇది చాలా దారుణం. దీన్ని మన దళిత పార్టీ ఖండిస్తుంది. భారతదేశంలో మంది 140 కోట్ల మంది మన సోదరులమే, మనమంతా సారథ్య హిందుస్థిత హమారా, మనమంతా భారతీయులమే. కానీ ఈ కుల విభజన రక్షించుకోవడం చాలా బాధాకరం. ఈ కుల విభజనని ధర్మయోద్దాం, భారతదేశాన్ని రక్షించుకుందాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మన భారతదేశంలో ఎస్సీలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకి, క్రైస్తవులకి రక్షణ. మిత్రులారా, లేకపోతే రక్షణ ఉండదు. మన మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మిత్రులారా, ఇది చాలా దారుణం. దీన్ని వాళ్ళ ప్రజా సంఘాలు కానీ వాళ్ళ పార్టీ దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో చూసినా దళితుల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మిత్రులారా, ఇది మా దళిత మీద బట్టి ఖండిస్తుంది. మా కుటుంబం వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు దళిత మీద బట్టి పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం చూసారా లేదా మీరు, పక్క రాష్ట్రపైన మన పక్క ఉత్తరప్రదేశ్లో కూడా ఎంత దారుణంగా చర్చిల మీద దాడులు చేస్తున్నారు, దళిత సూర్య ఇళ్ల మీద, పల్లెల మీద దాడి చేసి కొడుతున్నారు, కేసులు కూడా పెడతలేదు. మన మధ్య జరిగింది ఉత్తరప్రదేశ్లో. స్కూల్కి వెళ్తా ఉంటే ఒక మాదిగ సోదరు, మీరెందుకు పేడెత్తే వాళ్ళు మీరు చదువుకున్నాను ఆ ప్రిన్సిపాల్ అయ్యండి, గురువు అయి ఉండి తరిమేయడం ఇది చాలా బాధాకరం. దీన్ని మా దళితులను బట్టి ఖండిస్తుంది. భారతదేశంలో దళిత సోదరులకి, ముస్లింలకి, బీసీలకి రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించినప్పుడే, కాకపోతే మనకి రక్షణ ఉండదు. మిత్రులారా, ఈసారైనా సరే అదే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకంది, మీకు ఉత్తరాయణకి ఓటు హక్కును కల్పించాను. ఆ ఓటుతో మనకు రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ క్రైస్తవులకి రక్షణ, కాకపోతే రక్షణ ఉండదు. మిత్రులారా, ఇక్కడైనా మనం అందరం కలిసికట్టు మన ఓటు మనం వేసుకుందో రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ క్రైస్తవులకి రక్షణ. మిత్రులారా, నాకు ఇంత మంచి అవకాశం. మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.